నిన్ను మోసం చేసిన వారు త్వరలో సిగ్గుపడదరని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. ఎవరెవరైతే మిమ్మల్ని గతంలో మోసం చేసి ఉన్నారో వారు ఏ స్థాయిలో ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో సెలవిచ్చే మాట ఏంటంటే, వారు సిగ్గుపడే కాలం దగ్గరలో ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి రిసీవ్ అని. ఈ ప్రవచన వాక్కు కీర్తన 23:3 నుంచి వచ్చిందండి. 25:3 నుంచి వచ్చింది. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. ఎవరైతే దేవుని కొరకు కనిపెడుతూ ఉంటారో వారిలో ఎవరు కూడా సిగ్గుపడరని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇన్నాళ్ళు సిగ్గుపడతావు, వేరే వాళ్ళు మోసం చేశారు, అన్యాయం చేశారు, నీపై నిందలు మోపారు, అబండాలు మోపారు, అన్యాయం చేశారు, అబద్ధాలు చెప్పారు, నేను ఏదో విధంగా అనేక సమస్యల పాలు చేయాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ నువ్వు సిగ్గుపడ్డావు. అయితే దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, హేతువు లేకుండానే ద్రోహం చేయవాడు సిగ్గునందును. ఎవరైతే ఏ కారణం లేకుండానే అన్యాయంగా నేను మోసం చేసి ఉన్నారో ఇక వారంతా సిగ్గుపడతారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గతంలో మీ చుట్టాల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, లేక మీ సంబంధ బాంధవ్యాల్లో ఎవరో ఒకరు మిమ్మల్ని అన్యాయంగా మోసం చేశారు, మీ డబ్బు లాగేసుకున్నారు, మీ కుటుంబానికి ద్రోహం చేశారు, లేక నీ గురించి చెడుగా ప్రచారం చేశారు, అన్యాయంగా వాళ్ళు నీపై అనేక అబండాలు మోపే ప్రయత్నం చేసుకున్నారు. అయితే గతంలో వారి వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఇక నిన్ను మోసం చేసిన వారు త్వరలో సిగ్గుపడబోతున్నారు. ఏ స్థాయిలంటే, ఎవరైతే నేను సిగ్గు గురి చేయాలని చెప్పి మోసం చేసి ఉన్నారో వారే తిరుగు సిగ్గునకు గురే విధంగా దేవుణ్ణి విషయంలో చక్రం తిప్పబోతున్నాడు. వారిసివ్ అని చెప్పండి. ఎవరైతే నీ అంతం చూడాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఉన్నారో వారే ఆ అంతంలోకి వెళ్ళిపోతారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఇది ఎలా సాధ్యమంటే, నీ పక్షంగా దేవుడు ఉన్నాడు, నువ్వు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఉన్నావు, ఆయన నీకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, నీకు వ్యతిరేకంగా వచ్చేటువంటి శక్తులను ఆయన కాల్చివేస్తాడు. సో కాబట్టి బాధపడొద్దు, నిరుత్సాహపడొద్దు. మీలో చాలామంది నాకు ఇలా చేశారండి, ఇలా జరిగిందండి, ఇలా మోసం చేశారు, నా ల్యాండు, నా యొక్క స్థలము, నా కుటుంబాన్ని కబ్జా చేశారు, హౌస్ కబ్జా చేశారని అనేక మంది కన్నీరు వీరుస్తున్నారు. గతంలో కూడా మోసం చేసి నేను అనేక సమస్యలకు గురి చేయాలని ప్రయత్నం చేసి ఉన్నారు. అయితే నువ్వు చేసిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు, నువ్వు కాచిన కన్నీరు వ్యర్థం కాలేదు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉన్నారో వారు నీ విషయంలో ఏమైతే విత్తి ఉన్నారో అదే పంటను వారు కొయ్యబోతున్నారు. వాక్యం తెలియజేస్తుంది, ఏం విత్తావు అదే కోస్తామని. వాళ్ళు నీ విషయాలు ఏమైతే విత్తి ఉన్నారో అదే పంటను వారు కొయ్యబోతున్నారు. సో దేవుడు నేను హెచ్చించబోతుండగా నీ ఆశీర్వాదాలను చూచి, దేవుని హెచ్చించే విధానం చూసి నీ శత్రువులు సిగ్గుపడతారని ప్రవచిస్తున్నాను. ఇక నమ్ముచువాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తుండగా మీ శత్రువులు సిగ్గుపడతారని ప్రవచిస్తున్నాను. చెప్పండి అరిసివని. ఎవరైతే మిమ్మల్ని అన్యాయంగా మోసం చేసుకున్నారో వాళ్ళని ఎదుగుదల చూసి వాళ్ళు సిగ్గుపడతారని ప్రవచిస్తున్నాను. చెప్పండి అరిసివని. ఎవరైతే మిమ్మల్ని కిందికి లాగాలని ప్రయత్నం చేశారో దేవుడు మిమ్మల్ని అంచెలంచెలు హెచ్చించడం చూసి వారు సిగ్గుపడతానని ప్రవచిస్తున్నారు. వారిసివ్ అని చెప్పండి. ఎవరైతే మీరు వ్యర్థులని చెప్పారో వారే మీ సహాయం కోసం వస్తానని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. సో ఈ ప్రవచనం ఎత్తుకొని ప్రార్థన చేయండి. సో దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. ప్రతి ఆదివారం సిగ్నల్ బేతల్ టవర్ చర్చ్లో మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుందండి. సో దేవుడు అనేక కార్యాలు చేస్తున్నాడు. రండి, కుటుంబాలకు రండి, పాల్గొనండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా లోతైన ప్రవచన కోసం, డెలివరెన్స్ కోసం, స్వస్థ కోసం నేను పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ప్రతి శుక్రవారం నాడు కూడా లోతైన ప్రవచన డెలివరెన్స్ కోసం నేను ఫోన్ అపాయింట్మెంట్ లేక వాట్సాప్ వీడియో జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఈ వివరాల కోసం కింద నెంబర్కి, ఆఫీస్ నెంబర్ కాల్ చేసి కనుక్కోండి. ఈ ప్రవచన మీరు ఎత్తిపడుతుండగా ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళు పడుతున్నారు, హరిసీవ్ అని చెప్పండి. వాళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, వారిసీవ్ అని చెప్పండి. వాళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని గొప్ప స్థాయిలో ఉంచబోతున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.